మాంత్రిక విద్యను ఉపాసించే వాళ్ళు చేతబడి, చిల్లంగి, బాణామతి అనేటువంటి విద్యలు, ఇంకా కొన్ని విద్యలు, ఈ ప్రయోగ తంతులు చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తి మీద ప్రయోగం చేయాలి, వాళ్ళకి ఏదన్నా ఎఫెక్ట్ చేయాలి అంటే వాళ్ళ వస్తువులు కొన్ని సేకరిస్తారు. ఎంతమందికి తెలుసా సంగతి? ఏమేమి తీసుకుంటారు? వాడికి ఏది దొరికితే అది, తల వెంట్రుకలు, కాలి మట్టి, కాలి కింద మట్టి, నోటి ఉమ్ము కావచ్చు, వాళ్ళు వాడిన వస్త్రం కావచ్చు, వాళ్ళు గోరు కానీ, వెంట్రుక కానీ, గోటిలో మట్టి కానీ, వాటికి దేహానికి తగిలినటువంటి వస్తువు కావాలి. ఒక్కొక్కడు నమ్మడు, ఓవర్ యాక్షన్ చేస్తారు. కానీ రియల్గా నేను నా లైఫ్లో ఎదుర్కొన్న ఈ సమస్యను 2010వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 20-21వ తారీఖుల్లో సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. తండ్రి సన్నిధి శాంతినగర్లో ఏర్పాటు చేసినప్పుడు మా సమీప బంధువు ఒకడు పంపించాడు. వాడిని ఈర్ష్య పట్టలేక, రియల్గా జరిగింది. వాడు ఎవడో బయటోడు కూడా కాదు పంపించింది, మా బ్లడ్ రిలేషనే, సమీప బంధువే. ఈర్ష్యాద్వేషాలకు లోనై వాడు పాపం తేడాపడి వాడిని పంపించాడు. వాడు ఇక్కడోడుగా తమిళనాడుకు సంబంధించిన మాంత్రికుడు. వాడి భాషను బట్టి నాకు అర్థమైంది. 10 గంటలకు ప్రేయర్ స్టార్ట్ అయింది. 8 గంటలకు ఆ సైడ్ వాల్స్ కట్టడం, మ్యాట్లు వేయటం, ఈ పనులు జరుగుతుంటే నేను నిలబడి చేపిస్తున్నా. వాడు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి నా వస్త్రం అడుగుతున్నాడు. వాడు వయసు ఏమో ఇంచుమించు 60 సంవత్సరాలు, 59-60 ఏళ్ల ప్రాయం ఉంటుంది. పంచగట్టుకొని ఉన్నాడు. అంటాడు వచ్చి, నా చొక్కా కానీ లుంగి కానీ ఇవ్వని అంటున్నాడు. అమాయకంగా అడుగుతున్నాడు. అయ్యా నేను వెళ్ళాలయ్యా, ఏదన్నా దానం చేయ, నాకు మీ లుంగి ఉంటే ఒకటి అయ్యా అంటున్నాడు. వాడు పెద్ద ఆయన, లుంగి ఏం చేసుకుంటావే, నువ్వు పంచె కట్టుకున్నావు, మా నాన్న పంచెలు కడతాడు. ప్రార్థన కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది, కాస్త టీ తాగు, టిఫిన్ చేయి, కూటంలో కూర్చో, అయిపోయిన తర్వాత మా నాన్న పంచా చొక్క కొత్త ఇస్తాను నీకు, తీసుకొని వెళ్తూ కానీ అంటాను నేను. వాడంటాడు, కాదు నీ వస్తువే, నీ వస్త్రమే కావాలి, నీదే అయ్యా, నేను వెళ్ళాలయ్యా, లుంగి అయినా పర్వాలేదయ్యా, నేను కట్టుకుంటానయ్యా, నీకెందుకు, నేను కట్టుకుంటాగా నాకే అంటున్నా. డైరెక్ట్గా నా వస్తువు అడుగుతున్నాడు వాడు. నాకు అసలు ఆ స్పర్శే లేదు. వాడు ఇట్లా కుట్రతో ఆలోచన చేస్తున్నాడని. పర్సన్ ఫలానా, నీది ఇక్కడ ఈ ప్రాంతం కాదు కదా, నీది తమిళనాడా మీదన్నా. క్షణం స్థానువై ఆలోచించి అవునయ్యా అన్నాడు. అదే నీ భాష కొంచెం తేడాగా ఉంటే అడిగాలి అన్నా. అంతవరకు గ్రహించాను. కానీ వాడు ఈ మాంత్రిక విద్యను ఉపాసించేవాడని తెలియదు నాకు. కానీ రియల్గా జరిగింది. నేను కహాని చెప్పట్లా. నేనేం చేశాను, నా లుంగి ఏం చేసుకుంటా, నేను లుంగీలు కట్టుకోను, నేను ప్యాంట్ మీదే పండుకుంటాను, నా అలవాటు అది. ఎందుకు నీకు ఆ కర్మ ఎందుకు, మా నాన్న చొక్కా పంచ ఇస్తానంటున్నాను కదా, తీసుకొని పోదు కానీ ఉండంట. బాయ్ చాయ్ ఒకటి ఏంటి పెద్ద. నా ఆశ ఏంది, ఈ ముసలోడు కూటంలో కూర్చుంటే, వాక్యం వింటే, మారు మనసు పొందితే, ఒక ఆత్మ రక్షింపబడిద్దని ఎవడు గోల ఆడిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవడు వచ్చినా నా ఒక ఆత్మ రక్షించబడిద్దన్న ఆలోచన నా మైండ్లో ఉంటుంది. వాడేమో నాకు స్కెచ్ గీసి వచ్చాడు. చివరికి వాడు ఎక్కడోడో, వాడిని ఎవడు పంపించాడు, అదంతా తవ్వకాలు జరిపితే నాకు అసలు మ్యాటర్ అర్థమైంది. చివరికి వాడి ఫోటోతో సహా సేకరించాను. రియల్, ఇది అబద్ధం కాదు. నాకు కొంచెం ఆర్ట్ వేసే అలవాటు ఉంది. ముఖ చిత్రాలు గీస్తాను నేను. ఒక వ్యక్తి ముఖం నా ఎదుటికి వచ్చిందంటే, ముక్కు ఏ షేప్లో ఉంది, కళ్ళు ఏ షేప్లో ఉన్నాయి, పెదవులు ఏ షేప్లో ఉన్నాయి, ముఖం ఏ షేప్లో ఉంది, జుట్టు ఏ షేప్లో ఉంది, టోటల్గా ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఫోటో కొట్టినట్టు అయిపోద్ది నాకు. ఒక మనిషి ముఖం నా ఎదురుకు వస్తే టెన్షన్ పడకండి. మీరు నా ముందుకు వచ్చినప్పుడు ప్రతి ముఖాన్ని అటు చూడాలి, మీరు అట్లే వర్రీ కావద్దు. మళ్ళీ మీకు డౌట్ వచ్చింది, నా ఫేస్ని కూడా అంతే చూస్తాడేమో ఇప్పుడు అని కొంతమంది దాక్కునేటప్పుడు తిప్పలు పడతారు. అట్లేం అవసరం లేదు. ప్రతి ముఖాన్ని కాదు, కొత్తగా అనిపిస్తే నేను ఖచ్చితంగా ఎక్స్రే చేసుకుంటా. ఫేస్ నాకు బాగా గుర్తుంది. వన్ ఫేస్ ఎందుకు గుర్తుందంటే, ఆ రోజు నేను అడిగాను,
కూర్చో, నేను నీకు బట్టలు ఇస్తాను, ఆహారం పెట్టిస్తాను అని ఛాయ్ ఇప్పించాను. ఛాయ్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. ఆందోళనగా ఉన్నాడు వాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ నాకు తోడై ఉన్నాడు. అది వాస్తవం. ఇప్పుడు భయపడకుడి, మీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని వాగ్దానం చేసినాడు అబద్ధి కూడా. వాడు కాదు, వాడి తాతలు 100 మంది వస్తే మాత్రం మొత్తం ఏకమై ఒకటి అనకూడదు. నేను ఒకటి తీయగలరా? స్తోత్రం. చేయలేరుగా. ఎందుకు? ప్రామిస్ చేశాడు ఆయన. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. చేశాడు వాగ్దానం. అది నా ధీమా. అందుకే అంత భరోసాగా ఉన్నాను. దేవుని ఆత్మ నా వస్తువు వానికి ఇవ్వని. ఇచ్చినా వాడేం చేయలేడు అనుకో, అది వేరే సంగతి. తీసుకెళ్ళినా వాడేం చేయలేడు. అయితే అంత దాకేందుకు? ముందే దాన్ని అడ్డగించేశాడు దేవుడు. వాడు తీసుకెళ్ళి చేసినా అదేం పారదు. ఎందుకంటే అసలు ఇవ్వకుండా చేయగలడు. ఇచ్చినా కూడా వాడు ఏం చేసినా వాడికే రివర్స్ కొట్టేటట్టు చేయగలడు. అంత శక్తి ఆయనకుంది. మళ్ళీ వచ్చి అడిగాడండి 3వసారి. నేను ఇలా, ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి. లుంగిలు నేను కట్టుకోను. ఏదో ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుని అప్పుడప్పుడు ఏదో ఒకటారా ఏదో తిప్పలు పడుతున్నా. కానీ అసలు ఎక్కడ తిరిగి వచ్చి కూడా వచ్చి ఆంతున ఆ బట్టల మీద కాస్త కాళ్ళు చేతులు మొంగడుకుని అడ్డం పట్టమే. సరే, ఎటో వెళ్ళాడు, పక్కకి వెళ్ళాడు. కూటం స్టార్ట్ అయింది. కూటం స్టార్ట్ అయ్యి ఆరాధన జరుగుతుంటే, ఆ ఆరాధన జరిగేటప్పుడు జనాలు అందరి వెనక నిలబడ్డాడు. పాట ఏం పాడుతున్నా? ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఈ పాట పాడుతాడు. నాతో పాటు బుజ్జన్న తోడయ్యాడు. ఆయన కూడా మంచిగా పాడతాడు, మంచిగా పాటలు రాస్తాడు, మంచిగా పాడతాడు. బుజ్జన్న తెలుసు కదా మీకు, చాలాసార్లు చూపించాను మీకు. ఆయన ఉన్నాడు నాతో పాటు. ఇద్దరి మీద అభిషేకం దిగినట్టు అయిపోయింది. పాడే పర్సన్ పక్కన ఉంటే ఆల్రెడీ పాడేవాడి కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో కొంచెం ఊపిరి తీసుకోవడానికి ఛాన్స్ దొరికింది. కొంచెం ఊపిరి తీసుకోవడానికి ఛాన్స్ దొరికిందంటే ఇంక ఎగిరెగిరి పాడవచ్చు. స్తోత్రం. ఒకడే పాడాలంటే కొంచెం కష్టం. కాస్త పాడగలిగినోడు సపోర్ట్ ఉన్నాడంటే ఇంకా హాయిగా పాడుకోవచ్చు. మధ్యలో అందిస్తాడు కాబట్టి. ఇద్దరం పోటాపోటీల మీద పద్యాలు పాడినాడు, పాడుతున్నాం ఆడ. బాగా ఆత్మ కుమ్మరింపు. వినేవాళ్ళు కూడా మైమరచి తన్మయత్వంతో పులకించి వాళ్ళు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఈ సీన్ జరుగుతుంటే పరిశుద్ధాత్మ నాకు స్పృహ కలిగించాడు. ఒకసారి కళ్ళు తెరిచి ఎదరు చూడని. వాడు జనాల వెనకుండి డైరెక్ట్గా ప్రయోగతంతు చేస్తున్నాడు. నోటితో ఉచ్చారణ చేస్తూ, పెదవులతో బ్రేక్ లేకుండా మంత్రోచ్చారణ చేస్తూ, ఉచ్చారణ చేస్తూ ఈ హ్యాండ్స్ ఇలా అని ఇలా అంటున్నాడు. దుష్టశక్తులను ఉసిగొల్పుతున్నాడు. ఎదురుగా వచ్చి అలా చేస్తున్నాడు కాసేపు. మళ్ళీ అటు వచ్చి, అది ఎల్ షేప్లో ఉంటుంది బజారు. కార్నర్లో నేను బలిపీఠం స్టేజ్ ఏర్పాటు చేయించాను. అంటే ఈ బజార్లో, ఈ ఎదురు బజార్లో జనం కూర్చుంటారు. అటుపక్క మెల్ల ఉంటుంది, ఆ మెల్లలో జనం కూర్చుంటారే. ఉన్నాయి బజార్లే, మరి వాటినే వాడుకోవాలి. అందుకని 2 బజార్లు ఇట్లా ఉంటాయి ఎల్ షేప్లో. ఆ మూల మీద స్టేజ్ చేసి ఈ బజార్ వాళ్ళని, ఈ బజార్ వాళ్ళని కవర్ చేస్తున్నాను నేను. వాడు కాసేపు అటు వస్తున్నాడు, కాసేపు ఈ బజార్లో ఈ జనం వెనక సైడ్కి వచ్చి ఇటు ఉసిగొలుపుతున్నాడు. ఉచ్చారణ చేస్తూ హ్యాండ్స్ని ఇలా అంటున్నాడు. నేనేమనుకుంటున్నానంటే, వీడు లుంగి అడిగాడు, నేను ఈ లేదు, అందుకని ఈ ముసలోడు మెంట్లోడు అనుకుంటా తిడతన్నాడు అనుకుంటున్నాను. నేను నన్ను తిడతన్నాడు అనుకుంటున్నా. కాదు, వాడు ప్రయోగం చేస్తున్నాడు. చేసి 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 అలిసిపోయి జంపాడు. చివరికి ఏంది వేదిక మీదనే కూర్చోబెట్టాలని, పడగొట్టాలనేది వాడి తిప్పలు. అంత సీను వాడుకుందా?
ప్రభువు సెలవు లేకుండా ఎవడు ముట్టగలడు? ముట్టి ఎవడు బ్రతికి బట్టగట్టగలడు? చచ్చిపోయి డెడ్ బాడీ లోపలుండి 3వ రోజు గుర్తించారాన్ని. చచ్చి శవమై 3 రోజులు మురిగిపోతే 3వ రోజు గుర్తుపట్టి మున్సిపాలిటీ వాళ్ళు తీశారు బయటకు వాడిని. కొంతమంది మంత్రప్రయోగం అనగానే పోసుకుంటారు. నువ్వు కాదు, నీ మీదికి వచ్చినోడు పోసుకోవాలి. అది జలములలో బడినే వెళ్ళిన అవినా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవినా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈ ఉపదేశం ఎవడికన్నా మాంత్రికుడికి వినబడి వాడు ఏదన్నా చూద్దాం వీడి సంగతి అని ట్రై చేసినా వాడు అంతే పోతాడు. ఎవడు గదిలిచ్చినా అంతే సంగతులు. దిక్కులేని చావు చస్తే చచ్చిపోయిన డెడ్ బాడీని బయట తీయడానికి 3 days పట్టింది. వాడిని గుర్తించి బయటికి తీయటానికి అంత ఉగ్రత దిగింది వాడి మీద. వాడు కదిలిచ్చి మొత్తం గందరగోళం జరగాలి, నేను అక్కడే వేదిక మీద కూలిపోవాలని తిప్పలు పడి చేసి అలసిపోయిపోయాడు. దుష్టశక్తులను రేజ్ చేశాడు. కూటమి అయిపోగానే అక్కడ ఉన్నటువంటి అన్యులతో పెద్ద గొడవ స్టార్ట్ అయింది. అసలు సమస్య లేదు. అలాంటిది అక్కడున్న అన్య సమాజం అంతా ఒక చిన్న ఆటో దగ్గర వివాదానికి వచ్చి, అప్పుడు కూటమి అయిపోయింది. మనోళ్ళు కూడా వీర్లు ఉన్నారు, డి అంటే డి అంటున్నారు. అయ్యా, సేవ చేయడానికి వచ్చింది మనం జనాన్ని తన్ని ఏదో ఖలీఫాలాగా కత్తితో రాజ్యాన్ని స్థాపించడానికి కాదయా. తంతే తన్నులు తినాలి, తిడితే తిట్లు తినాలి, ఓర్చుకోవాలి, ప్రేమ చూపాలి, దైవశక్తిని చూపాలి. కఠిన పాషాణాల్లాగా వ్యవహరించిన వాళ్ళే కరిగిపోయి మారిపోయి వచ్చి దేవుని ముందు మోకరించాలి. అలాంటి సాక్ష్యాలు లేపారు అపోస్తలులు. లేకపోతే అపోస్తలులకు కత్తిపట్టి సావగొట్టడం చేత కాదా? పౌలు కత్తిపడితే ఏమైనా ఉంటుందా? మరి రాళ్ళ దెబ్బలు తిన్నాడు, బెత్తాల దెబ్బలు తిన్నాడు, కొరడాల దెబ్బలు తిన్నాడు, జైలు పాలయ్యాడు. ఎందుకు? దమ్ము లేకనా, చేత కాకనా? పేతురికి ఎంత పరాక్రమం ఉండింది. కత్తి తీసుకొని మెడకేస్తే జస్ట్ చెవి మెడ మిస్ అయి చెవి దిగింది. మరి పేతురు ఏం తక్కువడా? మరి సిలువ వేస్తుంటే తలకిందులుగా అయ్యండి, అయ్యా నాకు నిలువున సిలువ పొందే అర్హత లేదన్నాడు. ఎవరు రోషం తక్కువ వాళ్ళు, ఎవరు పరాక్రమం లేనివాళ్ళు? రోషాలకు పరాక్రమాలకు పోయి మీసాలు తిప్పి తొడలు కొడితే సేవ కాదు జరిగేది. ఆయన అంత మాత్రం ప్రతాపాలకి మన సేవకు రావటం ఎందుకు? వాళ్ళ దగ్గరికి మనం పోయి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని దన్నటం ఎందుకు? అసలు నీ తిప్పలేదు, నువ్వు పడు, నీ పని ఏదో నువ్వు చేసుకుంటే సరిపోతుంది. సేవకంటూ మనం వెళ్ళామంటే ఓర్పు, సహనం, క్షమ, కొన్నిటిని తట్టుకొని కొన్ని చూసి చూడనట్టుగా వాళ్ళు కదిలిస్తారు, దూషిస్తారు, అవమానంగా మాట్లాడతారు. నాకేం కొత్త కాదు. నన్ను దారిని పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎన్నో రకాల మాటలు అన్నీ ఓర్చుకుంటేనే కదా సేవ. అంటే డి అంటే డి అంటున్నారు. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. అప్పుడు నాకు క్లిక్ అయింది. ఇందాక వచ్చి ప్రయోగతంతో జరిగించిన వాడు మాంత్రికుడు. అప్పుడు వెళ్ళి మందిరంలో బలిపీఠం దగ్గర మోకాళ్ళు వేసి ఆ వివాదం జరుగుతున్న ప్రదేశంలోకి నేను వెళ్ళబోతున్నాను, నేను వారి మధ్యలోకి వెళ్ళగానే సమాధానం రావాలి, అన్యజనులు రేపిన దురాత్మలు వాళ్ళని వదిలిపోవాలి ప్రభువా, ఇప్పుడే యేసు నామములో వాటి శక్తుల్ని బంధిస్తున్నాను అని ఒక్క మాట మోకాళ్ళని పలికి నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబడ్డాను. ఒరిజినల్గా మీరు నమ్మండి నమ్మకండి, దెయ్యాలు పట్టిన వాళ్ళు వదిలిపోతే ఎంత పీస్ అయిపోతారో అట్ట అయిపోయారు. నేను బాగానే. నా పేరేంది? ఏం పేరు? దానికి అర్థమైంది దేవునికి నా యేసయ్య కృప. వాళ్ళ మధ్యలో పోగానే సమాధానం వచ్చి, అన్నా మిమ్మల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టామా అన్నా.
ఎవరన్నారు నాయన నీ ఇబ్బంది పెట్టారని? అన్నయ్యలు చూడని ఎట్లా అంటున్నారు అని అన్నారు. నేను వీళ్ళని గద్దించి మనవాళ్ళని పోయి ఫస్ట్ మనవాళ్ళని గద్దించి కానీ వాళ్ళు కూల్ అయ్యారు. చక్కగా సమాధానంగా ఏమన్నా తెలుసా, పెట్టండి నా ఏమైంది, ఒకటి కాదు 4 పెట్టుకోండి ఏమైంది అనుకుంటూ పోయారు. అంటే వాడు ఏదో పెను తుఫాను సృష్టించాలి, బీభత్సం చేయాలి, నా సాక్ష్యం డ్యామేజ్ చేయాలనో లేదా నా ప్రాణం తీయాలనో తిప్పలు పడిపోయాడు. పిచ్చి వేద వాడి వల్ల కాల. చివరికి కొద్ది రోజులకి వాడే చచ్చిపోయాడు. నేను చెప్పేది అసత్యము కాదు, సత్యమే.